ఎవరింట్లో అయితే మగ్గాలు ఉంటాయో వాళ్ళకి 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా తెలుగుదేశం పార్టీ ఇస్తుంది. 200 యూనిట్లు అయితే మీకు ఫ్రీగా ఇస్తున్నారు, హ్యాపీయే కదా? చాలా 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 లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేము మరవలేము. ఆయన జీవిత కాలం మేము ఉన్నంత కాలం ఆయన చేసే పనులకు మేము మరవలేము. లోకేష్ అయితే మంచిదే. ఇప్పటి వరకు ఏం రాలేదు బిల్డింగ్ లో పథకాలు అయ్యి. ఇంటికాడ మాకు ఉన్న వాళ్ళకి 25,000 జగన్మోహన్ రెడ్డి వేసాడు. అయితే కొంచెం టైం పట్టిద్ది అనుకున్నాము, కానీ ఇంత త్వరగా 9 నెలల్లో చేస్తారని అనుకోలేదు. 20 సంవత్సరాల కన్నా ఇప్పుడు మాకు ఒక రకంగా అనుకూలంగా ఉందండి. లోకేష్ గారు రావటం కూడా మాకు తృప్తిగానే ఉంది. కొన్ని ఆయన వల్ల కొన్ని మాకు పనులు జరుగుతాయని నాకు ఆశ కూడా కలిగింది మాకు. ప్రభుత్వంలో పనిచేసే ప్రతి ఉద్యోగి కూడా వారానికి ఒకసారి అయినా సరే చేనేత వస్త్రాలు ధరించాలి అనేటువంటి ఒక స్లోగన్ తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఒక్కరు కొన్నా సరే ఒక కుటుంబం ఒక వారం బతికినట్టే లెక్క. గత ప్రభుత్వం ఉన్నప్పుడు లోకేష్ గారు పాదయాత్రలో భాగంగా అయితే ఎన్నికల ప్రచారంలో ఒక హామీ ఇచ్చారు. నేను అధికారంలోకి వస్తే చేనేత కార్మికులను ఆదుకుంటాము, 200 యూనిట్ల వరకు సబ్సిడీ ఇస్తామని చెప్పారు కదా, అంటే ఫ్రీగా ఉచితంగా ఇస్తామని చెప్పారు. సో అందులో భాగంగా హామీని నెరవేర్చారు. నిన్న క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది. ఎలా ఫీల్ అవుతున్నారు? కానీ 200 యూనిట్లు చేనేత కార్మికులకి వాళ్ళకి ఇవ్వటం చాలా హర్షణీయం. నిజంగా లోకేష్ బాబు గారికి ఇది ఒక మంగళగిరికే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం తీసుకున్న ఒక మంచి నిర్ణయం. ఈ నిర్ణయంతో చేనేతలకు సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రభుత్వానికి, ముఖ్యంగా మా మంగళగిరి నుంచి లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అనుకున్నారా ఇంత త్వరగా హామీని నెరవేరుస్తారంటే? అంటే రాజకీయ నాయకులు చాలా మంది ఎన్నికల ముందు చాలా హామీలు, 100 హామీలు ఇస్తారు, ఏవి నెరవేర్చారు కదా. సో అట్లానే అనుకున్నారా, లేదంటే నెరవేరుస్తారు అనుకున్నారు? అయితే కొంచెం టైం పట్టిద్ది అనుకున్నాము, కానీ ఇంత త్వరగా 9 నెలల్లో చేస్తారని అనుకోలేదు. కానీ ఇంత త్వరగా ఇచ్చినందుకు కూడా ప్రభుత్వానికి పూర్తిగా మా నుంచి ధన్యవాదాలు. మా సహకారం కూడా ఇప్పుడు వారికి ఉంటుంది. అంటే ఇప్పటి వరకు చాలా ప్రభుత్వాలు వచ్చినాయి కదండి, సరే ఏ ప్రభుత్వమైనా ఈ విధంగా ఆదుకుందండి మిమ్మల్ని? చేనేతకు సంబంధించి నిజంగా ఈ కరెంటు ఉచితం అనేది ఏ ప్రభుత్వం ఇంతవరకు నాకు ఊహ తెలిసిన కాడి నుంచి ఎప్పుడు ఎవరు కూడా చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చారు ఈ ప్రభుత్వం మటుకు. ఎంత ఆదా అవ్వచ్చు? ఒక కుటుంబానికి 200 యూనిట్లు అంటే కొంతవరకు ఆదా అవుతుందా డబ్బులు? దగ్గర 1500 రూపాయల దాకా ఆదా అవ్వచ్చుదండి. ఒక నెల కాదు, ప్రతి నెల. ప్రతి నెల అంతే కదా మరి. ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు మాకైతే ఇది కరెంటు లేదే కుదరదు. కరెంటుతో పని మాకు ఖచ్చితంగా మాకు వచ్చేటప్పుడు 1500 రూపాయల దాకా కరెంటు బిల్లు వస్తుంటుంది. దాంట్లో మరి 200 యూనిట్లు తక్కువ అంటే 1200-1300 కలిసి వచ్చినట్టే కదా. దానివల్ల మరి మాకు ఉపాధి కొంచెం ప్లస్సే కదా. ఆర్థికంగా కొంతవరకు మిమ్మల్ని నెల మరి అది బెనిఫిట్. లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆయన. ఎందుకంటే ఇప్పుడు ఒక లోకేష్ అనే కాదు, ఇప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి కాబట్టి కూటమి ప్రభుత్వానికి మా తరపు నుంచి ధన్యవాదాలు. ఎలా చేస్తున్నారు లోకేష్ గారు? మీ ఎమ్మెల్యే కదా. లోకేష్ గారు చెప్పినట్టుగానే మరి మంగళగిరిలో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాడు. ముఖ్యంగా కొన్ని సమస్యలు ఉన్నాయి ఇక్కడ, వాటన్నిటి మీద దృష్టి పెట్టి మరి వర్క్ చేయడం జరుగుతుంది. ఆయన డ్రైనేజీ వ్యవస్థ ఒకటి, రోడ్లు కానివ్వండి, కొంతమంది ఇల్లు లేని పేదలకు కూడా బీఫారాలు పట్టాలు కూడా ఇప్పిస్తానని కూడా చెప్పిన హామీ ఇచ్చాడు. దాన్ని కూడా త్వరలోనే నెరవేరుస్తారని కూడా మేము ఎదురు చూస్తున్నాం. ఇక్కడ మంగళగిరి నుంచి కూడా తప్పకుండా నెరవేరుస్తారని కూడా మేము ఆశిస్తున్నాం. అంటే గత ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే పనితీరుకి తేడా చూసుకుంటాం కదా. గతంలో ఉన్న ఎమ్మెల్యే ఎలా పనిచేస్తారు, ఇప్పుడు ఈయన ఎలా పనిచేస్తారు? అయితే ఒకటండి, గతం ఎమ్మెల్యేనే మాకైతే తెలియదు అసలు ఆయన ఎవరో కూడా ఏంటో. 2 సార్లు గెలిపించారు కదా. గెలిపించాం అంతవరకే. కానీ ఇప్పుడు లోకేష్ బాబు దగ్గరికి వెళ్ళాలంటే టెన్షన్కి ఎవరైనా వెళ్ళిపోవచ్చు. కలుస్తాడు ఆయన? ఖచ్చితంగా ప్రజా దర్బార్ ఒకటి పెట్టారు, ప్రతి ఒక్కరిని కలుస్తున్నారు. ఏదన్నా సమస్యలని వెళ్తే మటుకు తీసుకుంటున్నాడు, అర్జీలు సాధ్యమైనంత వరకు చేసి పెడుతున్నారు. ఆ వెసులుబాటు ఉండేదా పాత ఎమ్మెల్యే? అది లేదండి. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో ఎవరైనా చనిపోతే ఆర్థికంగా ముందు అర్జెంటుగా 10,000 రూపాయలు ఇచ్చే వ్యక్తిని ఈ ఎమ్మెల్యేనే చూస్తున్నాం ఇక్కడ. గెలిచిన తర్వాత ఇది స్టార్ట్ చేశాడా? గెలిచినప్పుడు కాదు, గెలవక ముందు నుంచే ఉంది. ఇంతకు ముందు నుండి ఇస్తున్నాడు, ఓడిపోయినప్పుడు ముందు నుంచే. ఓడిపోయిన 5 సంవత్సరాలు చేనేత కార్మికులకు పనిముట్లు, చిన్న చిన్న తోపుడు బళ్ళు, రిక్షా బళ్ళు, ఇలాంటి కుట్టు మిషన్లు అలాంటివి ఎన్నో ఇచ్చారు. ఉపాధి హామీల కింద ఆయన కొన్ని పథకాలు ప్రవేశపెట్టి మహిళలకి
ఇట్లా చేనేత కార్మికులకి అలాంటి కొన్ని పథకాలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవడం జరిగింది. అంటే భారీ మెజార్టీతో గెలిపించారు కదా మంగళగిరి ప్రజలు. సో గెలిపించినందుకు ఈ 9 నెలల లోకేష్ పాలన చూసాక హ్యాపీగానే ఉన్నారా? హ్యాపీగానండి, అందరూ హ్యాపీగానే ఉన్నారు. అయితే ఒక్క మాట ప్రభుత్వానికి, ఇప్పుడు చేనేతకు 200 యూనిట్లు ఇస్తున్నారు, అలానే దానికి సంబంధించిన వర్క్ ఉన్నట్టు అచ్చులెత్తికే వాళ్ళు, ఆసులు తోడేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ 200 యూనిట్లు చెందేటట్టుగా చేస్తారని మేము కూడా ఆశిస్తున్నాం. సార్, లోకేష్ గారు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఆయన గెలవక ముందు నుంచి కూడా మీ చేనేత కార్మికుల యొక్క కష్టాలు కానివ్వండి, లేకపోతే వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కానివ్వండి, వాటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటూ ఆయన హామీ ఇచ్చారు. 200 యూనిట్ల వరకు నేను ఉచితం చేస్తానని చెప్పి దాన్ని నిన్న ఇంప్లిమెంట్ చేశారు. జీవో కూడా పాస్ అయిపోయింది. అది రేపు వచ్చే నెల నుంచి కూడా అమలు కాబోతుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? లోకేష్ గారు చెప్పినట్టు చేయగలుగుతున్నాడు అంటారా? మీరేమనుకుంటున్నారు? చెప్పినట్టు చేయగలుగుతున్నారు. గతంలో చాలాసార్లు కరెంటు పెంచారు ఛార్జీలు. ఇప్పుడు ఈ 200 యూనిట్లు చేనేతకి ఏంటంటే అందులోంచి ఉపశమనం చాలా వస్తుంది. కాకపోతే అందరికీ అందేలా చూస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పటివరకు చాలా లోకేష్ గారు బాగానే చేస్తున్నారు, పర్వాలేదు. మొన్న మాకు నీళ్ళు వచ్చినప్పుడు కూడా సాయం బాగానే వచ్చింది. అలానే ఇది కూడా అందరికీ వచ్చేట్లు ఉంటే ఇంకా బాగుంటుంది. అది అందరికీ వచ్చేట్లుగా చేయగలిగితే ఇంకా మేము బాగుంటుంది. ఇప్పుడు చేనేతదారు అనగానే సరే చేతులు కష్టమే, కేవలం చేతుల కష్టం, కాళ్ళతో వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళు ఒక చీర నేయాలి అంటే వాళ్ళు పడే కష్టం అంతా కూడా ఆయన కళ్ళతో చూశారు. కాబట్టి ఈ రోజున ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా చేనేత వస్త్రాలను వాళ్ళకి బహుమతిగా ఇవ్వడం, ఒక చేనేతకు బ్రాండ్ అంబాసిడర్గా ఆయనే మారి మా నియోజకవర్గంలో ఇలా కష్టపడతారండి, ఇలా ఉన్నారండి అని చెప్పడం కానివ్వండి, ఇట్లా ముందు భవిష్యత్తులో మీకు మంచి రోజులు వచ్చే అవకాశం ఈ లోకేష్ గారి ద్వారా ఉంది అనుకోవచ్చు అంట. అనుకోవచ్చండి. ఎందుకంటే ఇక్కడ ఐటీ మాకు ఇక్కడ చేనేతకు సంబంధించి కొన్ని ఏర్పాటు చేశారు. అలానే మాకు వాళ్ళ తరపు నుంచి రాటాలు ఇప్పించారు, ఏర్పాటు చేశారు, రాటాలు ఇప్పించారు. చేనేతకైతే పర్వాలేదు, ప్రస్తుతం బాగానే చేస్తున్నారు. చివరి దాకా ప్రతి ఒక్కరికి అందేలా చూస్తే ఇంకా బాగుంటుంది. దానివల్ల అందరికి ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు మంగళగిరి ఎమ్మెల్యేగా ఈయన చక్కగానే ఉంది, పోయినసారి కన్నా చక్కగానే చేస్తున్నారు, అందులో అభ్యంతరం అయితే లేదు. పోయినసారి ఎలా ఉండేది సార్? అప్పట్లో మీ ఇట్లా కరెంటు బిల్లు గురించి కానీ, లేకపోతే మీ గుంటల్లో నీళ్ళు వచ్చినాయి ఏంటయ్యా, మీరు ఇబ్బందుల్లో ఉన్నారా అని అడగడం కానీ అట్లాంటి ఏమైనా జరిగినాయా? ఆర్కే గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇలాంటివి ఏమి జరిగినట్లు నేను గమనించలేదు. కాకపోతే ఉన్నంతలో ఏం పర్లేదు అనిపించిందేమో కానీ ఇప్పుడు ఏంటంటే ఆ ఛార్జీలు పెంచడము, కరెంట్ ఛార్జీలు ఇవన్నీ పెంచడం వల్ల ఏంటంటే అధిక భారం అయిపోయింది మాకు. అప్పుడు ఇప్పుడు ఏంటంటే ఈ కరెంటు 200 యూనిట్ల ఫ్రీ వల్ల తగ్గే అవకాశాలు చాలా ఉంటాయి. ఆర్థికంగా కోలుకునే అవకాశాలు ఇంకా బాగుంటాయి. అలాగే లోకేష్ గారు గెలవకపోయినా కూడా సార్, గతంలో ఆయన ఓడిపోయినా కూడా ఈ నియోజకవర్గం నాది, ఈ నియోజకవర్గం అనుకుని ఆయన చేసిన పనులు కానివ్వండి, లేకపోతే మంచినీళ్ళు వస్తువులు కానీ, లేకపోతే రోడ్లు కూడా మీకు తెలిసే రత్నాల చెరువు ప్రధాన రహదారి ఆయన మట్టి ఖర్చులు ఆయనే వేశారు. ఆ రోడ్డు కూడా వేశారు. ఎంపీ గల్లా జయదేవ్ గారి నిధులతో మాకు సిమెంట్ రోడ్డు కూడా ఏర్పాటు చేయించింది ఈయనే. 2-3 సార్లు వచ్చి నీళ్లు చూసి ఇక్కడ ఎంపీ నిధులతోనే ఇక్కడ చూసి రోడ్లు బాగా గొంతులు ఉన్నాయి, ఇంట్లోకి నీళ్లు వస్తున్నాయని సిమెంట్ రోడ్డు ఎంపీ గల్లా జయదేవ్ గారి నిధులతో ఈయన స్వయంగా దగ్గరుండి చేయించారు, రోడ్డు వేయించారు. ఇచ్చిన మాట ప్రకారం చేశారు. అదేవిధంగా ముందు కూడా అభివృద్ధి విషయాల్లో ఆయన ముందుండి చేస్తారని మేము అనుకుంటాం. చివరిగా సార్, ఆయన మంత్రిగా ఉన్నాడు, ప్రస్తుతం ఎమ్మెల్యేగా గెలిచారు. అంటే మీ నియోజకవర్గంలో మీరు అన్నట్టుగా రేపు ఇండస్ట్రియల్ క్యారిడార్ కానీ, లేకపోతే ఐటీ పరిశ్రమలు కానీ ఇలాంటివి కూడా వస్తే మీ చేనేతని ప్రధానంగా ఆయన ప్రమోట్ చేసే విధంగా ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించండి అని చెప్పే విధంగా అంటూ జరిగితే మీ భవిష్యత్తు బాగుంటుంది కదా? చక్కగా ఉంటుంది. ప్రభుత్వంలో పనిచేసే ప్రతి ఉద్యోగి కూడా వారానికి ఒకసారి అయినా సరే చేనేత వస్త్రాలు ధరించాలి అనేటువంటి ఒక స్లోగన్ తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఒక్కరు కొన్నా సరే ఒక కుటుంబం ఒక వారం బతికినట్టే లెక్క. సో ఆయన ఇప్పుడు చేస్తున్నారు, మిగతా వారు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే మా చేనేతలు బతుకుతారు. ఎందుకంటే అంతరించిపోయే సనాతనంగా ఉండి ఎప్పటి నుంచో ఉండే వృత్తుల్లో చేనేత వృత్తి ఒకటి. అది ఇప్పటికీ అలా సజీవంగా ఉండాలి అంటే ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ఇలా రాజకీయ నాయకుల మాటల వల్ల కానీ మాకు బతుకు ఏర్పడుతుంది. అది మాత్రం ప్రస్తుతం చేస్తున్నారు, ఇంకా కొంచెం చేయాలి. భయపడుతూ నాకు ఈ వృత్తే ఉందండి. మా తల్లిదండ్రుల నుంచి, మా తాతల గారి నుంచి మాకు చేనేత వృత్తిలోనే ఉన్నాము, అందులోనే బతుకుతున్నాం. మా వృత్తి ఏంటంటే ఇది వృత్తి కింద కాదు, తరతరాల నుంచి ఒక జీవన విధానం మాది. వ్యవసాయం ఎలానో చేనేత వృత్తి కూడా అంతే. ఇప్పుడేంటి ఫ్యాక్టరీలు వచ్చినాయి కానీ ఒకప్పుడు స్త్రీ మాన ప్రాణ రక్షణకు కూడా ఈ చేనేత ఉపయోగపడింది. బ్రిటిష్ కాలంలో ఈ చేనేత ఎంతో ఉపయోగపడింది. అందుకే గాంధీ గారు కూడా స్వయంగా మన స్వదేశీ బట్టలే ధరించండి, విదేశీల సిల్క్ వాటి వద్దు అనే ప్రచారం చేశారు. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో ఉన్న వృత్తి. మనిషి జీవించి ఆధునీకరణ నేర్చుకోవడం కానించి ఉన్న వృత్తి ఇదే. ఎన్నో వృత్తులు మారిపోయినాయి కానీ ఈ వృత్తి మారల. ఇది ఇప్పుడు అంతరించిపోయే దశకు వస్తుంది. దీన్ని ఇలా మన లోకేష్ గారు కానీ ఇలా కొందరు కానీ ఇంకొంచెం ఇంప్లిమెంట్ చేస్తే మాకు బాగుంటుంది. సార్, దాదాపుగా ఈ రోజున మంగళగిరి నియోజకవర్గంలో ఎవరైతే చేనేతదారులు కనీస ఇళ్ల స్థలాలు కూడా లేకుండా ఉన్న వాళ్ళకి పెద్దపీట వేస్తూ దాదాపుగా 3000 ఇళ్ల స్థలాలకు సంబంధించి ప్రణాళిక కూడా రచించబోతున్నారు. అందులో చేనేత కార్మికులకు పెద్దపీట వేస్తారనేది ఒక నానుడి, వినికిడి కూడా.
దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆ వినికిడి పరిపూర్ణంగా నిజమైతే అంతకు మించిన అదృష్టం మాకు మరొకటి ఉండదు. ఇప్పటివరకు అయితే ఇక్కడ పట్టాలు లేవు. రత్నాల చెరువు ఈ ఏరియాలో, మంగళగిరి రత్నాల చెరువు ఈ ఏరియాలో ఇప్పటి వరకు ఇంటికి పట్టాలు లేవు. బీఫామ్ కూడా చాలా వరకు లేవు. ఇప్పుడు పాతకాలంలో ఇచ్చినవి మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వీరు వచ్చినాక ఏం చేస్తున్నారంటే, మేము మీకు అన్యాక్రాంతం భూముల కింద క్రమబద్ధీకరణ చేస్తామని ఈ మధ్య కొంచెం సర్వే చేసి ఏర్పాటు చేస్తున్నారు. సంతోషమే. అలానే అద్దెకుండే వాళ్ళని చాలా మంది ఉన్నాం చేనేతల్లో. ఆర్థిక స్తోమత లేక కనీసం స్థలాలు కూడా తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని చాలా మంది ఉన్నాం. మాలాంటి వారికి కొత్తగా స్థలాలు ఇస్తామని ప్రకటించారు. మాలాంటి వారికి ఇస్తే గనక అది చాలా మాకు దోహదపడుతుంది. ఆ అద్దెలు లోకేష్ గారు చెప్పింది చేయగలుగుతారు. ఆయన ఖచ్చితంగా ఎవరైతే నిజంగా అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇస్తారనే నమ్మకం ఉందా సార్? అర్హులకి ఇస్తారనే నమ్మకం అయితే ఉంది. పూర్తిగా అది చేస్తారని మేము ఆశిస్తున్నాం భవిష్యత్తులో. సంబంధించి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నారు కదా, సో ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా సంతోషం, చాలా ధన్యవాదాలు ఆయనకి, లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి. మేము మరవలేము. ఆయన జీవిత కాలం మేము ఉన్నంత కాలం ఆయన చేసే పనులకు మేము మరవలేము. ఇంతకుముందు మరి ఏ ప్రభుత్వమైనా ఈ విధంగా మీకు కరెంట్ కానీ లేదంటే సబ్సిడీ కానీ ఏ విధంగా ఏమైనా ఇచ్చిందండి? ఏమీ లేదు. వాళ్ళు అసలు పరిశ్రమనే పట్టించుకునే వాళ్ళు కాదు. తెలుగుదేశం పార్టీ వచ్చాక వాళ్ళ పాదయాత్రలో ఆయన హామీలు ఇచ్చారు. హామీల ప్రకారం చాలా కాన్ఫిడెంట్గా కార్మికులు బాగుండాలనేది ఆయన ఆశయానికి తగ్గట్టు ఆయన ఫాలో అవుతున్నాడు, చేస్తున్నాడు. బాగా అనుకున్నారు అసలు మీరు నారా లోకేష్ గారు ఎన్నికలు అంటే చాలా మంది లీడర్లు ఇస్తారు కదండి ఎన్నికల ముందు హామీలు, అలా ఇవ్వడమే కాకుండా ఇంత త్వరగా అంటే 9 నెలల్లోనే పూర్తి చేసేస్తారు, నెరవేరుస్తారు మా హామీని అనుకున్నారు అసలు? లేదు, ఈయన చేయటం వల్ల చాలా మందికి ఆశలు చిగురించాయి. ఈ పరిశ్రమ మీద పనిచేసే వాళ్ళు కూడా చాలా ఆశలు చిగురించాయి. ఆయన ఒక ఎండిపోయిన చెట్టుకి మంచి నీళ్లు పోసి పచ్చని చెట్టు చేయాలనేది ఆయన ఆశ. 200 యూనిట్లు పవర్ ఫ్రీగా అవ్వడం వల్ల ఒక అంటే చేనేత వాళ్ళకి ఎంత ఆదాయం అవుతుందండి? అది అంటే ఎంత అయినా సరే సేవ్గా అవుతాడు. కొంచెం 500 అవని 600 అవని ఏదైనా సరే మనకి బాగా ఉంటుంది. ఆయన లోకేష్ గారిని మాత్రం జీవితకాలం మేము మరవలేము. అందుకనా మరి అంత భారీ మెజార్టీతో మంగళగిరిలో గెలిపించారు. మళ్ళీ నెక్స్ట్ అంతకన్నా ఇంకెక్కువ గెలుస్తాడు ఆయన. అవునా? నెక్స్ట్ గెలుస్తాడు ఆయన కంపల్సరీగా. ఇప్పుడు మంగళగిరి మాకు పనులు ఏం మొదలు పెట్టాల, రోడ్లు కానీ డ్రైనేజీ కానీ. ఇది నుంచి ఆయన ఫోకస్ అంతా మంగళగిరి మీద ఉంటుంది. మంగళగిరి చేసి ఆయన చూపించి మళ్ళీ వచ్చినప్పుడు ఆయన తిరగక్కర్లేదు, ఆయన క్యాన్వర్స్ చేయక్కర్లేదు. ఆయన ఇంట్లో కూకుంటే ఆయనే గెలుస్తాడు. కుప్పంలో బాబు ఎలా గెలిచాడో రాష్ట్రం మొత్తం ప్రచారంలో, ఈయన కూడా రేపు రాష్ట్రం ప్రచారంలో ఉంటుంది, ఈయన ఇక్కడ గెలిచి ఉంటాడు. అంటే కుప్పం ఎలా చంద్రబాబుకి అడ్డా చేస్తారు, కంచుకోటను మంగళగిరి ఆ విధంగా చేస్తారు. కంచుకోట ఇక ఆయన రావక్కర్లా, మేమే గెలిపించాము. ఇప్పుడు మళ్ళీ ఆయన ఇప్పుడు రేపు ఎక్కువగా ఆయన రాకుండా మేమే చూసుకుంటాం. మన ఎన్నికల్లో మరి మీ సామాజిక వర్గంకి సంబంధించిన ఒక మహిళ నుంచి ఉంటే మహిళను కాదనేసి లోకేష్ గారికి ఇంత భారీ ఎత్తున పెద్ద ఎత్తున పట్టం ఎలా కట్టారు మీరు? అంటే వాళ్ళు చేసే పనులు బట్టి వాళ్ళకి మేము ఆదరిస్తాం. మాకు మొదటి నుంచి నమ్మకం. ఇది లోకేష్ గారు చెబుతున్న ఆయన ఆశయాలు కానీ ఆయన పాదయాత్రలో చెప్పే మాటలు కానీ నమ్మకం కలిగి ఆ నమ్మకం తగ్గట్టు ఎమ్మటే 9 నెలల్లోనే నెరవేర్చుకున్నాడు ఆయన. ఇప్పుడు 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నియోజకవర్గాన్ని వదిలేయకుండా ఇక్కడే తిరిగి ఇక్కడే పట్టించుకున్నారంట, నిజమేనా అది? పట్టించుకోవడం కాదు, ప్రతి ఒక్కటి ఏది కావాలన్నా ఆయన చక్కగా లేదు అనకుండా ఇచ్చాడు. ఉన్న ఎమ్మెల్యే కన్నా ఈ ఓడిపోయిన ఇతనే ఎక్కువ అందుబాటులో ఉన్నారంట ప్రజలకు. 100% అందుబాటులో ఉన్నాడు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. రేపు రాను కాలంలో కూడా అలాగే ఉంటాడు, ఎప్పటికీ ఉంటాడు. ఆయన జీవితకాలం మంగళగిరిని కాపాడతాడు. పద్మశాలీలకి ఏది వచ్చినా సరే అందరికీ. ముందు రాట్నాలు కూడా ఇచ్చారంట లోకేష్ గారు, నిజమేనా? ఇచ్చారు, రాటాలు ఇచ్చారు, మిషన్లు ఇచ్చారు, ఏదైనా సరే లేదు అనకుండా ఇచ్చాడు. లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళా సరే ఎవరినైనా అతిథుల దగ్గరికి వెళ్తే సన్మానించడానికి మీ చేనేత కళాకారులు నేసిన సాలువాలే కప్పుతున్నారంట, విన్నారా? విన్నా, అవుతున్నారు. నాడా భువనేశ్వర్ గారు కూడా మా పద్మశాలీలు మా చేనేత చీరే కట్టుకొని మంగళగిరి కానీ ఇక్కడ కానీ చూస్తుంది, మేము చాలా ఆనందపడుతుంటాం. చేనేత కళాకారులు అంతరించిపోకుండా అభివృద్ధిలో సాగాలని చెప్పి ఈ విధంగా చేస్తున్నా అని చెప్పి లోకేష్ అన్నారు. అవును, ఆ మాట ఎంత ఆలోచిస్తారు అనుకున్నారా? అనుకున్నాం. అంటే కంపల్సరీగా వాళ్ళ తాత కాడి నుంచి కూడా ఉంది పద్మశాలీలకి మనకి ఏదోటి చేయాలని. ఎన్టీ రామారావు కాడి నుంచి ఉంది. అది అనేది పానీయకుండా ఆయన వారసత్వంగా తీసుకోవాలి. ఇంట్లో మగ్గాలు వేస్తుంటారు కదమ్మా, వాళ్ళకి సంబంధించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత లోకేష్ గారు అప్పుడు హామీ ఇచ్చారంట కదా ఎన్నికలకు ముందు. దానిలో భాగంగా 200 యూనిట్లు అయితే మీకు పవర్ యూనిట్ల సంబంధించి తగ్గిస్తున్నారు. 200 యూనిట్ల వరకు మీరు కరెంట్ బిల్ అయితే అంటే కట్టాల్సిన అవసరం లేదు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ హామీ నెరవేర్చారు కదా లోకేష్ గారు. ఆనందంగా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే మాకు ఎప్పుడు కరెంటుతోనే పని. ఇది కరెంట్ లేకపోతే మేము పని ఆపుకోవాల్సిందే. కనబడవి సన్నగా ఉంటాయి కదా పోగులు, కరెంట్ ఎప్పుడు ఉండాల్సిందే. అందుకని ఉచితం అంటే మాకు ఇంకా ఆనందం కదా, కట్టే పని ఉండదు కదా అని. అంతవరకు మీకు డబ్బులు ఆదా అవుతున్నాయి కదమ్మా? అవును, మరి నెల వచ్చేటప్పటికి మరి 200-300 కట్టాల్సి వస్తుంది కదా దీనికి మొగ్గానికి.
అందుకని ఇప్పుడు మరి అవి మిగులుతాయి కదా, అదే ఎలా ఫీల్ అవుతున్నారు మరి? లోకేష్ గారు ఎన్నికల్లో హామీ ఇచ్చారు, నెరవేర్చేశారు. చాలా ఆనందంగా ఉందయ్యా. ఇవన్నీ జరిగితే మాత్రం ఇంకా ఆనందంగా ఉంటుంది. అంటే ఇప్పటి వరకు ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వాలు ఈ విధంగా చేశారమ్మా? ఎవరూ రాలేదు, ఏమీ అడగలేదు అసలు. మా ఏపీ అయితే అసలు ఎవ్వరూ రాలేదు. ఇది చివరికి ఉంటుందని మగ్గాలకు కూడా మాకు పేర్లు దేనికి రాసుకోలేదు, దేనికి డబ్బులు రాలేదు. మొన్న తెలుగుదేశం వచ్చిన కానీ మాకు మగ్గం డబ్బులు వచ్చినాయి. అంతకుముందు మాకు ఇంతవరకు గవర్నమెంట్ తరపున రూపాయి తెలియదు. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు కూడా ఇలా అంటే కరెంట్ విషయంలో ఉన్న సబ్సిడీస్ ఎగ్జాంపుల్ ఏమీ లేవు మాకు. మొన్న వాళ్ళకి 25,000 చంద్రబాబు నాయుడు వేసిన అయ్యే మాకు అందినాయి. ఇప్పటికి గవర్నమెంట్ సొమ్ము మాకు అసలు తెలియదు. 200 యూనిట్లు అయితే మీకు ఫ్రీగా ఇస్తున్నారు, హ్యాపీయే కదా? చాలా 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 ఆనందం. ఎమ్మెల్యే గారు ఎలా పనిచేస్తున్నారు లోకేష్ గారు? బాగానే చేస్తున్నారని అందరూ చెప్పుకుంటున్నారు అండి. బయటకు వెళ్తుంటారు కదా, మార్కెట్కి ఇట్లా ఎప్పుడప్పుడు వెళ్తుంటారు కదా, మహిళలు ఏమనుకుంటారు ముఖ్యంగా ఎమ్మెల్యే కోసం మాట్లాడుతున్నాడు? లోకేష్ బాగా చేస్తున్నాడు, బాగుంది, తర్వాత కూడా ఈయన్నే ఎన్నుకుందాం అన్నట్టు కూడా అనుకుంటున్నారు జనం. లోకేష్ గారు బయటకు వస్తుంటారు, ఆయన వస్తుంటారు అప్పుడప్పుడు, ఎన్నికల ముందు తిరిగారు కదా, బాగుంటాడు. మా అందరితో మనలాంటి వాళ్ళతో సామాన్యులతో మాట్లాడుతుంటాడు, లాక్కొని సెకండ్ తీసుకొని అన్ని. అంటే రాజకీయ నాయకులు కదా, మా ముఖ్యమంత్రి కొడుకు, వాళ్ళ తాతగారు ముఖ్యమంత్రి, సో మనలాంటి పేదవాళ్ళతో కానీ మామూలుగా మాట్లాడతాడా, దగ్గరికి తీసుకుంటాడని అడుగుతున్నా. ఆ ఫీలింగ్ ఉండదు. మామూలుగా మనతో ఎలా ఉంటాం, మనం ఎలాగుంటాం, ఆయన కూడా అలాగే ఉంటారు. బాగానే మాట్లాడుకుంటున్నారా లోకేష్ గారు? బాగానే మాట్లాడుకుంటున్నారు. ఇప్పటివరకు మీకు కరెంట్ బిల్ ఎట్లా వచ్చేది? కరెంట్ బిల్ 500, 600, 450 ఎలా వస్తుందండి. ఇప్పుడు ఉచితంగా కరెంటు ఇంటికి ఇస్తారండి, మీ మొగ్గలు కూడా ఇస్తారా? మొత్తానికి చేనేత కార్మికులు మొత్తానికి మీ అద్దెల్లో ఉంటున్నామండి. ఇక్కడేమో అక్కడెక్కడ కలిపి మొత్తం నెలకి 600, 500, 550 కడుతున్నాం బాబు. ఆ కరెంట్ బిల్లు వస్తే మాకు సంతోషం. మరి ఇంటికి కరెంట్ ఇస్తే చాలా సంతోషిస్తాం. అంటే అసలు మంగళగిరిలో చేనేత వర్గం అంటే చాలా అందరికీ తెలిసింది, ఎక్కువ ఉన్నటువంటి వర్గాలు ఇవి. మరి వీళ్ళకి నేను అండగా నిలబడతా అని చెప్పి యోగాలం పాదయాత్రలో మాట ఇచ్చాడు, దాన్ని నెరవేర్చుకున్నానని చెప్తున్నాడు లోకేష్. ఎంతవరకు నెరవేర్చుకున్నట్టు? అవన్నీ బాగానే నెరవేరుతున్నారు బాబు. లోకేష్ గారు బాగా చేశారు ఇప్పుడు వరకు కూడా. ఇప్పుడు ఈ తర్వాత కూడా చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఇంతకుముందు అంటే ఆయన ఎమ్మెల్యేగా లేనప్పుడు కూడా కార్మికులకి ఉపయోగపడ్డాడు, చేశారు బాబు. ఏం చేశారు? ఇంతవరకు కూడా రాట్నాలు ఇచ్చారు, కొంతమంది వ్యాపారస్తులకి ఏమో బళ్ళు ఇచ్చారు, అన్ని రకరకాలుగా హెల్ప్ చేశారండి. లోకేష్ గారు మాత్రం చాలా సహాయం చేశారు బాబు. ఇప్పుడు కూడా త్వరలో చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నామండి. మరి అసలు యోగాలం పాదయాత్రలో చెప్పాడు చేనేత కార్మికులకి ఉచిత కరెంట్ ఇస్తాను 200 యూనిట్ల వరకు అని చెప్పి దాన్ని నిలబెట్టుకున్నాడు. ఏంటి దానిపైన ఏం చెప్తారు? దాని సంతోషంతో ఇస్తాను, ఏమన్నా మేము సంతోషిస్తాం బాబు. అరన్నా మాట ప్రకారంగా అమలు చేస్తే మేము సంతోషంగా, మాకన్నా సంతోషంగా వాళ్ళు ఎవరు ఉన్నారండి. మరి లాస్ట్ టైం గవర్నమెంట్ ఇలాంటి ఏమన్నా చూసావా? లాటింగ్ అన్ని జరిగిపోయాలని అవన్నీ తవనాలు పడుతున్నాయండి. ఇప్పుడు జరిగే కథ మాత్రం బాగా నడుస్తుందండి. ఇప్పుడు రాజకీయం బాగుందండి, పరిపాలన బాగుంది బాబు. చేనేత వాళ్ళకి సంబంధించి నారా లోకేష్ గారు ఇంతకుముందు ఎన్నికల్లో ఒక హామీ ఇచ్చారండి, ఏదైతే 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పి అయితే ఆయన సబ్సిడీ ప్రకటించారు ఎన్నికల ముందు. సో దాన్ని నిన్న క్యాబినెట్లో ఆమోదం కూడా చేశారు. ఎలా ఫీల్ అవుతున్నారు? మీకు ఇప్పుడు వరకు లేదు కదా, 200 యూనిట్లు ఇక్కడ నుండి ఫ్రీగా మీరు వాడుకోవచ్చు కరెంటు మగ్గానికి సంబంధించి, ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషంగా ఫీల్ అవుతారు. 200 యూనిట్ల వరకు మాకు ఆదాయం వచ్చినట్టే కదా సార్, సంతోషంగా. ఎవరైనా ఇట్లాంటి పథకం పెట్టారంటే, సబ్సిడీ పెట్టారా మగ్గానికి? లేదండి, ఇంతవరకు ఎవరో సబ్సిడీ ఇచ్చింది లేదు. చేనేత వాళ్ళకి సంబంధించి లోకేష్ గారు ఆదుకున్నారు కదా, సో ఏం చెప్తారు ఆయన లోకేష్ గారు? ధన్యవాదాలు చెప్తామండి, మాకు ఇంత అండగా ఉంటున్నందుకు ధన్యవాదాలు చెప్తాం. ఇప్పుడు ఎవరైతే చేనేత వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ, చేనేత వృత్తి అందరికీ సేవే కదండి, ఇది చాలా సంతోషంగా ఉంది. ఏదైనా ప్రభుత్వం ఈ విధంగా ఆదుకున్నారండి మిమ్మల్ని? లేదండి, ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఇలా ఆదుకోలేదు. ఎన్ని యూనిట్లు వస్తుందండి మీకు సాధారణంగా? నార్మల్గా ఎంత కట్టుకుంటారు కరెంటు బిల్లు? ఎన్ని యూనిట్లు వస్తుంది? 1200, 100 అటు ఇటు 1300, 1100 అలా వస్తుందండి. 160 నుంచి 200 లోపల వస్తుంది. 200 లోపు యూనిట్లు వస్తుంది, 160 నుండి 200. అంటే ఇప్పుడు ఆ యూనిట్లన్నీ కూడా, అంటే ఇప్పుడు ఆ 1000-1200 రూపాయలు మీరు కట్టగల మీకు ఫ్రీ కాబట్టి, సో నెల అయ్యేసరికి మీకు 1200-1300 రూపాయలు ఆదా అవుతున్నాయి. అవును సార్, ఇంత తక్కువ అమౌంట్ కదా, ఆ వచ్చిన అమౌంట్లో మీరు కరెంటు బిల్లు కట్టడానికి ఇంకా మిల్చుకోకుండా మీకు ఇప్పుడు సేవ్ చేసుకోవచ్చు అండి. లోకేష్ గారు మీ ఎమ్మెల్యే కదా, సో ఎలా పనిచేస్తున్నారు లోకేష్ గారు? లోకేష్ గారు బాగా పనిచేస్తున్నారు, చెప్పిన మాటలన్నీ నెరవేర్చి బాగా అందుబాటులో ఉంటున్నారు. ఈయన మరి భారీ మెజారిటీతో గెలిపించారు. ఒకసారి ఇబ్బంది పడ్డప్పుడే కదండి వాల్యూ తెలిసేది. అసలు లోకేష్ గారు ఎందుకు ఓడిపోయారు ఇక్కడ? లోకేష్ కొత్త కదండి, అప్పుడు ఇక్కడ ఆయన ఏంటో తెలియదు, ఇప్పుడు తెలుసుకున్నారు. ఓడిపోయిన తర్వాత తెలుసుకున్నారు ఆయన ఏంటనే, తెలుసుకున్నారు, ఇప్పుడు గెలిపించారు. ఇస్తారా లేదంటే గెలిపిస్తారా? అట్లానే అది పని సక్రమంగా ఉంటే ఎందుకు ఓడిస్తారండి? ఇప్పుడు అందుబాటులో ఉంటున్నారు కదా లోకేష్ గారు, అది జనం ఆలోచించి చేస్తారు. వైఎస్ ఫ్యామిలీ ఉందంటే వాళ్ళకి పులివెందుల కంచుకోట, చంద్రబాబు నాయుడు ఉన్నారంటే కుప్పం కంచుకోట, అలా మంగళగిరి నారా లోకేష్ గారు కంచుకోటగా చేస్తారు.
కంచుకోటగా చేసుకుంటారు, లోకేష్ గారే చేసుకుంటారు, మనం చేసేది ఏం లేదు. చేసుకుంటారా? మీ సామాజిక వర్గం ఆమెను కాదనేసి వేరే సామాజిక వర్గం సంబంధించిన నారా లోకేష్ని ఎలా గెలిపించారు? ఎందుకంటే మీరు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ, ఓటర్లు అంతా కూడా మంగళగిరిలో పద్మశాలి ఓటర్స్ ఎక్కువ కదా, సో ఎందుకు ఇట్లా? అంత డీప్ అంటే ఇక మనం ఆ సామాజిక వర్గం, మా సామాజిక వర్గంలో అంతకుముందు వాళ్ళ ఫ్యామిలీలో చేస్తున్నారు కదండి, అది వాళ్ళు చేసిన పనితీరు కానీ ఏదన్నా కానీ బెటర్గా చేస్తారని గెలిపించారు. అదే ఓకే అండి. లోకేష్ గారు ఏదైతే హామీ ఇచ్చాడో అప్పట్లో మీ చేనేత కార్మికుల కష్టాలన్నీ కూడా చూశాడు ఆయన. గుంటల్లోకి నీళ్ళు వచ్చినప్పుడు ఆర్థిక సాయం అని కానీ, లేకపోతే గెలిచిన తర్వాత ఈ రాట్నాలని కానీ ప్రతిదీ కూడా చేనేత కార్మికులకు ఆయన గెలవపోయినా రోడ్లు వేసాడు, రాటాలు ఇచ్చాడు, చేనేత కార్మికులకు సహాయం చేశాడండి, బాగా చేశాడు. ఇప్పుడు ఇప్పుడు కూడా కొత్త మంత్రి అయిన తర్వాత కూడా చేస్తున్నాడు. చిన్న పని మన వర్షాలు వచ్చినప్పుడు కూడా కాపాడాడు. 200 యూనిట్లు కరెంటు బిల్లు మీకు ఉచితం చేశాడు. 200 యూనిట్లు అంటే దాదాపు 1000 రూపాయల దాకా మీకు కరెంటు బిల్లు అనేది లేకుండా ఆయన మీకు ఇచ్చిన హామీ ప్రకారం ఆయన జీవో పాస్ చేసి దాన్ని అమలు చేయడం ఎలా అనిపిస్తుంది బాబాయ్? బాగా అనిపిస్తుంది, బాగా ఉంది. ఎప్పటి నుంచి బాబాయ్ మీరు ఎప్పటి నుంచి చేస్తారు ఇది ఈ చేనేత వృత్తి? ఎప్పటి నుంచి ఉన్నారు? ఇప్పుడు నుంచి అండి 30 సంవత్సరాల పైన 40 సంవత్సరాలు 40 ఏళ్ళ నుంచి అంతా చేతుల మీద కష్టమే, చేసిన కష్టమే. మీ చీరలకు కూడా ఆయన ప్రచారం కల్పిస్తున్నారు. పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర చీరలు ఇవ్వడం కానీ, వాళ్ళకి మా మంగళగిరి చీరలు అండి, మా చేనేతదారులు నేసినవి అని చెప్పి ఆయన ప్రచారం కల్పించడం కానీ, లోకేష్ గారు ఉంటే ఈ చేనేత కార్మికుల భవిష్యత్తు బాగుంటుంది. చాలా బాగుంటుందండి. లోకేష్ గారు ఉంటే చాలా బాగుంటుంది. చూస్తున్నాడు బాగా మమ్మల్ని, చేనేత కార్మికులు అంటే బాగా అభిమానంగా చూస్తున్నాడు. అప్పుడు ఓడిపోయినప్పుడు కూడా అప్పుడు కూడా చూశాడు, జనం వచ్చి రాటాలు రోడ్లు పోయి అని చేశాడండి. మరి అప్పుడు ఆర్కే గారిని గెలిపించుకున్నారు. ఆయన అప్పుడు ఏమన్నా ఒకసారి అప్పుడు పెద్దగా అప్పుడు ఏం పెద్దగా ఆయన వచ్చాడు కదా ఆయన ఆర్కే గారు, ఏదో బాబు రోడ్డు మీద వచ్చాడు పోయేవాడు, అంతే చేనేత కార్మికుల కష్టాలు నీళ్ళు వచ్చినాయి అంట కదా, అదే పడుచుకునేవాడు కదా ఆయన. సో అందుకే కావాలని ఇప్పుడు లోకేష్ గెలుచుకున్నాం అంతే. ఇప్పుడు సహాయం చేశాడు కాబట్టి మేము మీ ఓట్లేసి గెలిపించుకున్నాం అందరం. ఇంకా బాగుంటుందని అనుకుంటున్నామండి. లోకేష్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా కూడా ఉన్నాడు. అదే బాగుంటుందని బాగా చేస్తాడని అనుకుంటున్నాం. అమ్మ, లోకేష్ గారు వచ్చిన తర్వాత చేనేత కార్మికుల గురించి కానీ, అంటే గతంలో ఆయన ఎమ్మెల్యే కాకముందే ప్రతి ఇంటికి నియోజకవర్గంలో, మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తిరిగారు. చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి ₹1 ఆదాయం రావట్లేదనే అనేక రకాల ఇబ్బందులు చెప్పుకున్నప్పుడు ఆయన హామీ ఇచ్చారు. అంటే మా ప్రభుత్వం వస్తే 200 యూనిట్ల వరకు ఉచితం చేస్తా అని చెప్పి దాన్ని నిన్న ఇంప్లిమెంట్ చేసి జీవో కూడా పాస్ చేసి నిన్న మీ చేనేత కార్మికులందరికీ కూడా అది ఒక శుభవార్త లాంటి తెలిపారు. దాని మీద మీ అభిప్రాయం? అవునండి, మాకు లోకేష్ గారు వచ్చినాక మా పరిశ్రమ గురించి ఆయన గత ఎన్నికలకు ముందు చెప్పారు. నేను మా ప్రభుత్వం అమల్లోకి వచ్చినాక చేనేత కార్మికులకి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇప్పిస్తాము అని చెప్పారు. ఆయన నియోజకవర్గంలో కూడా ప్రతి వీధి తిరిగారు, మా కష్టాలన్నీ చూశారు. మన గుంట మగ్గాలు నేసుకునే వాళ్ళే కానీ, స్టాండ్ మగ్గం నేసే వాళ్ళే కానీ వాళ్ళు పడే ఇబ్బందులు అన్నీ చూశారు ఆయన. ఆ విధంగానే మొన్న వర్షాలప్పుడు కూడా సహాయం చేశారు. అయితే ఇప్పుడు ఈ 200 యూనిట్లు అనేటప్పటికి మాకు ప్రతి కుటుంబానికి వచ్చేటికి ₹1000 పైనే సేవ్ అవుతుంది. దానివల్ల ఇప్పుడు అది ఆమోద ముద్ర వేయించుకొచ్చి ఈ ప్రజలకి సహాయంగా చేయాలని చెప్పి ఆయన చేసిన ఆలోచన చాలా బాగుంది. సో మంగళగిరి ఎమ్మెల్యేగా ఆయన గెలిచిన దగ్గర నుంచి కూడా మంగళగిరి అభివృద్ధికి కానివ్వండి, లేకపోతే రోడ్లు డ్రైనేజీలను కానివ్వండి, ఎస్పెషల్లీ మీ చేనేత కార్మికులకు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు గుర్తించి, లేదా వాళ్ళకి చాలామంది వాళ్ళలో కనీస ఇళ్ల స్థలాలు కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారమ్మా. అలాంటి వాళ్ళకు కూడా రేపు దాదాపు 3000కు పైగా ఇళ్ళు కూడా ఆయన ఏదో కేటాయించే పరిస్థితులు ఉన్నాయి అంటున్నారు. దానిలో పెద్దపేట చేనేతదారులకు కూడా వేస్తారనే మాట వస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ చేనేత కార్మికులకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాము, స్థలం ఇచ్చి మేము కొంత లోన్ ఇప్పించి అట్లా చేస్తాము అనే హామీలు కూడా ఇచ్చారు. అయితే వాళ్ళు చేస్తామంటున్నారు. అట్లా చేనేత కార్మికుల్ని ఆదుకుంటే చాలా సంతోషం. గతంలో కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు నేతన్న హస్తం అనే ఏదో ఒక పెట్టారు, కానీ అసలు అది నిజంగా అందరికీ ఇంప్లిమెంట్ జరిగిందా? దానివల్ల ఏం లాభం పొందారు మీరు? అది నేతన్న నేస్తం అని పథకం పెట్టారు. అది కొంతమందికి వచ్చినాయి, సంవత్సరానికి 24,000 చొప్పున వచ్చినాయి, కొంతమందికి రాలేదు. కరెంటు గురించి అంటే లేదు, మామూలుగా మేము బిల్లు కట్టుకోవడమేను. కరెంటు గురించి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇట్లా మీకు మీరు నేసేదే మొత్తం అంతా కరెంటు మీద, కొంత మోటార్ మీద జరుగుతుంది. దాని బిల్లుకు సంబంధించి మీకు ఏమన్నా? లేదు వైఎస్ఆర్సీపీ హయాం లేదు. 2024, 2019 నుంచి 2024 లేదు. అప్పుడు ఎట్లా ఉండేదమ్మా కరెంటు బిల్లు? ఎట్లా వచ్చాయి మీకు? కరెంటు బిల్లులు మాకు విపరీతంగానే వచ్చాయి. ఇప్పుడు మేమున్నాము, మేము ఈ స్టాండ్ మాకు ఇక్కడ లైట్ వేసుకుంటాం, మాకు ఇంట్లో ఒక ఫ్యాను టీవీనే, మాకు 400 అట్లా వచ్చేది కరెంటు బిల్లు.
మా అసలు అంతకుముందు అయితే 200, 250 లోపే 200 లోపే వచ్చేది. ఇప్పుడు 200 యూనిట్లు ఉచితం చేసిన తర్వాత మీలాంటి వారికి కరెంట్ బిల్ అసలు ఉచితం ఫ్రీ అయిపోద్ది అనుకోవచ్చు అంటారా? జీరో బ్యాలెన్స్ అవ్వచ్చు అంతే కదా మీరు చెప్తున్న దాని ప్రకారం అవ్వచ్చు. సో ఇట్లా ఆలోచించడాన్ని ఎలా చూడాలి? లోకేష్ గారు ప్రతిదీ కూడా ఆయన నియోజకవర్గ ప్రజల గురించి ప్రతిక్షణం ఆలోచిస్తున్నారు. ఆయన యువ నాయకుడిగా ఆయన మీద మీ అభిప్రాయం ఏంటమ్మా? యువ నాయకుడిగా అంటే ఆయన చాలా మంచి వ్యక్తి. ప్రజల కష్ట సుఖాలు ప్రతి బజారు వీధి తిరిగి తెలుసుకున్నారు. ప్రజల్లో తాను ఒకడయ్యి చేస్తున్నారు. ఇదే విధంగా మన చేనేత కార్మికుల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. చివరిగా మంగళగిరి నియోజకవర్గంలో 2019లో ఆయన ఎన్నికల్లో నిలబడితే జనాలు అప్పుడు ఆయన గెలిపించలేకపోయారు. అంటే నమ్మకం ఇవన్నీ పక్కన పెడితే సరే, అయినా కూడా గెలిపించకపోయినా కూడా ఆయన మంగళగిరి నియోజకవర్గాన్ని అట్లాగే ఉండి దానిలో ఆయన గెలవక ముందే ఎన్నో పథకాలు అమలు చేశారు. ఈ రోడ్లు వేయడం అని కానీ, లేకపోతే పెళ్లి కానుకలని కానీ, లేదా చాలా మందికి ఉపాధి హామీలకు సంబంధించి బళ్ళు ఇవ్వడం అని కానీ, సరే అట్లా చేసిన వ్యక్తి ఈ రోజు మీకు ఒక మంత్రిగా, ఒక ఎమ్మెల్యేగా గెలవడం పట్ల మీ అభిప్రాయం ఏంటంటే? చాలా సంతోషంగా ఉంది. మరలా మాకు లోకేష్ మళ్ళా ఎమ్మెల్యేగా రావాలి, భవిష్యత్తులో ఆయనే ముఖ్యమంత్రి అవ్వాలి. అమ్మ, ఇలా ఇళ్లలో మగ్గాలతో చేనేత పరిశ్రమనే నమ్ముకుని, అంటే చేనేత వృత్తినే నమ్ముకుని ఎన్నాళ్ళుగా మీరు జీవనం సాగిస్తున్నారు. ఈ మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు వచ్చిన తర్వాత ఆయన ఎన్నికల హామీ ఇచ్చారు, ఆయన పాదయాత్రలో హామీ ఇచ్చారు, ఖచ్చితంగా 200 యూనిట్లు ఉచితం చేస్తా అని చెప్పి దాన్ని నేను ఇంప్లిమెంట్ చేశారు. జీవో పాస్ అయిపోయింది, ఆల్రెడీ మంత్రివర్గంలో కూడా దాని మీద మార్గదర్శకాలు వచ్చేసాయి. ఎలా చూస్తారు? మేము గత 30 సంవత్సరాలుగా ఈ పని చేసుకొని బ్రతుకుతున్నామండి. ఇళ్లల్లో మగ్గాలు నేసుకొని. ఇంతకుముందు కూడా 2-3 సార్లు చాలామంది చెప్పారు 200 యూనిట్లు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ ఉచితంగా ఇస్తామని, చేనేత కార్మికులకి ఇస్తామని చెప్పారు. కానీ చెప్పిన హామీలు చాలా వరకు వాళ్ళు ఎవరు చేయలేదు. లోకేష్ గారు గెలిచిన తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో ఆయన చెప్పిన విధంగా మాకు చేనేత కార్మికులకి మీకు నేను మంచి భవిష్యత్తు కల్పిస్తాను అని చెప్పారు. అలాగే మొట్టమొదట ఇప్పుడైతే చెప్పిన విధంగా 200 యూనిట్లు కరెంటుకు మాకు జీవో పాస్ చేసి కట్టే పని లేదని చెప్పారు. దీనివల్ల మాకు నెలకు వచ్చేసరికి 1000 రూపాయలు 1500 వరకు మాకు కొంచెం మిగిలే అవకాశం అయితే ఉంది, కరెంటు బిల్లులు లేకుండా. ఇలాగే చేనేత కార్మికుల్ని దృష్టిలో పెట్టుకొని మాకు రావాల్సిన కొన్ని పథకాలు కానివ్వండి మాకు ఉపయోగపడేలాగా దీన్ని డెవలప్మెంట్ చేసి హ్యాండ్లూమ్ని, చేనేత కార్మికుల్ని గుర్తించి ఈ చేనేత పరిశ్రమ వెనకబడకుండా దీన్ని ముందుకు తీసుకెళ్లేలాగా చాలా వరకు చేస్తే అందరికీ ఇంకా బాగుండిద్ది. అలాగే చేనేత కార్మికులు సాలీసాల నీళ్ళల్లో చాలామంది ఉంటున్నారు. అలాంటి వాళ్ళకి సపరేట్గా మొగ్గాలకి ఈ రత్నాల చీరలోనే నేను ఒక షెడ్ లాగా అయితే వేసి దీన్ని డెవలప్ చేస్తానని చెప్పి కూడా మాకు చెప్పారు. అది కూడా తొందరలో చేస్తే చాలామంది ఇళ్ళు లేని బయట అద్దెకు నేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పాస్ చేసిన ఈ కరెంటు జీవో కూడా సొంతంగా ఉండి ఇళ్ళు వాళ్ళకి కరెంటు బిల్లు ఉండి అలాంటి వాళ్ళకి మాత్రం ఉపయోగపడిద్ది అంటున్నారు. అలా కాకుండా షెడ్యూల్లో నేసుకునే వాళ్ళకి ఇళ్ళు లేని వాళ్ళకి చాలామంది షెడ్యూల్లో నేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి కూడా ఈ పథకం అనేది ఉపయోగపడేలాగా చేస్తే వాళ్ళు కూడా మాతో పాటు సంతోషిస్తారు. ఇలా ఇళ్ళు లేని వాళ్ళు కూడా చేనేత కార్మికులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళందరికీ ఇళ్ళు కూడా కట్టించిస్తే మన నియోజకవర్గ ప్రియతమ నాయకులు నారా లోకేష్ బాబు గారికి తెలియజేయడం అవుతుంది. ఏదైతే చేనేత వృత్తులు వాళ్ళు ఉన్నారు, ప్రధానంగా చేనేత వృత్తులు అనగానే మగ్గం గుర్తుకొస్తుంది కాబట్టి మగ్గం కార్మికులకు కానీ చేనేత కార్మికులు అందరికీ కూడా 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నాను అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ చెప్తుంది. ఏంటి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇస్తే మంచిదేగా, మాకు కరెంట్ కలిసి వస్తుందిగా. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకం మరి మంచిదే, అది అమలు అవుతే ప్రతి చేనేత కార్మికులకి 200 యూనిట్లు అంటే కట్టుకునే పని ఉండదుగా. అంటే లాస్ట్ టైంలో కూడా చెప్పారు చేనేత కార్మికులకి, అంటే లాస్ట్ టైం గవర్నమెంట్లో కూడా చెప్పారు హెల్ప్ అవుతాం. అది అమలు చేయలేదు. అది ఎక్కడ తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడ అమలు అయిందట కానీ ఇటు పట్టణంలో అయితే అమలు అవ్వలేదు. అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, మరి ఇది అమలు అవుతుందో ఏం చేస్తుందో తెలియదు. ఇంతకుముందు అంటే ఇప్పుడు కాకుండా జగన్ గవర్నమెంట్ కంటే ముందు ఉన్నప్పుడు పద్మశాలీలకి ఏదైనా మగ్గాలు ఇవ్వటం కానీ లేదంటే అలాంటివి ఇవ్వటం చేశారు కదా ప్రధానంగా. జగన్మోహన్ రెడ్డి గారు మగ్గానికి 24,000 ఇంటి కాడ ఉన్న వాళ్ళకి ఇచ్చారండి.
ఈ బిల్డింగ్లో ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు. అంటే బిల్డింగ్లో ఉన్న మగ్గాలకైతే రావని చెప్పారంట. అది అంటే ఒక వాండర్ దగ్గర మేము నేస్తున్నాం కాబట్టి వాళ్ళు చూసుకోవాలి తప్ప అది మీకు చెందదని చెప్పారు. ఇంటికాడ మగ్గం పెట్టుకుంటే మాత్రం 24,000 ఇస్తామన్నారు. అయితే మాకు ఎమ్మెల్యే గారు వచ్చారు, కొంతమంది నాయకులు వచ్చి అడిగితే ఇంటికాడ జాగా లేకండి, ఇప్పుడు మేము ఇక్కడ నేస్తున్నామంటే నెలకు 300 అద్దె. ఈ నాడి పోయినా కరెంటు పోయి ఇది పోయినా ఏది పోయినా మొగ్గల సామాన్లు మేమే కొనుక్కుని వేసుకుంటాం. మాకు బిల్డింగ్లో అయితే మాత్రం ఏమీ ఎటువంటి వసతి లేదు, మాకు ఏ పథకాలు రాలేదు. మగ్గాలకేమో 200 యూనిట్లు, కరెంటు మగ్గాలకైతే 500 యూనిట్లు ఫ్రీగా ఇస్తాను అని చెప్తున్నారు. సో దానిపైన మీరు ఎట్లా చెప్తారు? ఎట్లా చెప్పేది ఉంది, ఇస్తే మంచిదేగా. ఇంటికి చేనేత కార్మికుడికి 200 యూనిట్లు కరెంట్ ఇస్తున్నానంటే మరి అది మంచిదే అమలు అవుతాయి. అది ఎన్ని సంవత్సరాల నుంచి నేను 16 సంవత్సరాల నుంచి నేస్తున్నాను. 16 సంవత్సరాలు ఎప్పుడైనా ఈ చేనేత కార్మికులకు ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పి ఏ ప్రభుత్వం ఎప్పుడూ రాలేదండి. ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు అంటే మామూలుగా మేము ఇల్లు చిన్న చిన్న ఇల్లులు కాబట్టి బిల్డింగ్లో నేస్తున్నాం. అది ఇప్పుడు ఇంటికి ఇస్తారా బిల్డింగ్కి ఇస్తారా మాకు అర్థం అవ్వలేదు. అది అంటే ప్రతి ఒక్క చేనేత కార్మికుడికి ప్రతి ఒక్క చేనేత కార్మికుల కంటే అలా అయితే పర్లేదండి. అంటే మేము బిల్డింగ్ వరకే అని మేము అనుకుంటున్నాం. బిల్డింగ్ కాదు అందరికీ అంటే మాకు సంతోషం. మరి మీకు లాస్ట్ టైం అంటే జగన్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇట్లాంటివి ఏమన్నా అంది చేనేత కార్మికులు? ఏమీ అందలేదు. ఇంటికాడ మగ్గాల వాళ్ళకి జగన్ ఉండేటప్పుడు డబ్బులు ఇచ్చాడు, బిల్డింగ్ లో మగ్గాల వాళ్ళకి ఇవ్వలేదు. మన లోకేష్ గారు బిల్డింగ్ లో మగ్గాల వాళ్ళకి కూడా డబ్బులు ఇచ్చారు. అంటే ఆయన గెలవక ముందు కూడా మగ్గాలకి డబ్బులు ఇచ్చారని, లేదంటే కొంతమందికి మగ్గాలు కూడా కనిపించారని? అంటే నాకైతే తెలియదు అండి. అంటే బయట ఉండే వాళ్ళకి ఇచ్చే ఉంటారు, రాట్నాలు ఇచ్చారు, అన్ని ఇచ్చారు లోకేష్ గారు. మాకు కూడా ఇచ్చారు రాట్నాలు. మరి ఇప్పుడు ఉచిత కరెంటు కూడా ఇస్తున్నాను 200 యూనిట్ల దాకా అంటున్నాడు. ఒకవేళ కరెంటు మగ్గం ఉంటే కనుక 500 యూనిట్లు ఇస్తున్నాను అని చెప్పాడు. మరి ఏంటి ఎట్లా ఉంది మాట? కరెంట్ అలా అంటే బాగానే ఉందండి. అంటే మాకు మామూలుగా చేసే వృత్తి కదా అది. అది మీకు నెల నెల ఎంత వచ్చేది కరెంటు బిల్లు? మాకు నెలకి 650, 550. మరి లోకేష్ గారికి ఏం చెప్తారు? లోకేష్ గారు మా ధన్యవాదాలు అని చెప్తామండి. అంతే. సార్, లోకేష్ గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆయన పాదయాత్రలో కానివ్వండి, లేకపోతే మీ నియోజకవర్గంలో గెలవకపోయినా కూడా పదే ఆయన నియోజకవర్గాలు తిరుగుతూ ఉండేవారు. ప్రత్యేకంగా మంగళగిరి నియోజకవర్గంలో చేనేత కార్మికుల కష్టాలు కానివ్వండి, వాళ్ళ ఇబ్బందుల గురించి తెలుసుకుని ఆ రోజు మా ప్రభుత్వం వస్తే 200 యూనిట్లు ఖచ్చితంగా ఉచితం చేస్తామని చెప్పి అన్నారు. దాన్ని నేను ఇంప్లిమెంట్ చేశారు. దాని మీద మీ అభిప్రాయం? బాగానే ఉందండి. అది మాకు బాగా ఉపయోగపడుద్ది. ఎలా అంటారు? ఎలా ఉపయోగపడుద్ది అంటారు? ఈ కరెంటు విపరీతంగా బిల్లులు బాగా వస్తున్నాయి. అంతకుముందు ప్రభుత్వంలో బాగా బిల్లులు విపరీతంగా వచ్చేది. ఒక 1400, 1500 అట్లా వచ్చేది. ఇవాళ దానివల్ల మాకు బాగా కొద్దిగా 200 యూనిట్లు తక్కువ అంటే మాకు కొద్దిగా కలిసి వచ్చినట్టు. మేము చేనేత కార్మికులం కాబట్టి మాకు ఉపయోగపడే తగ్గిద్దండి. దీని మీద ఆధారపడే మీ ఇలాంటి ఎంతో మంది కార్మికులకి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చేనేతని ప్రమోట్ చేస్తూ లోకేష్ గారు ఎవరు వచ్చినా కూడా శాల్వాలు కానీ లేకపోతే చీరలు ఇవ్వడం కానీ, మా చేనేత ఇలా ఉందండి ఇలా అని చెప్పి ఆయన చెప్పడం కానీ, ఇక ముందు భవిష్యత్తు బాగుంటుంది అనుకోవచ్చు. బాగానే ఉంటుందండి. లోకేష్ గారు చేసే పనుల మీద లోకేష్ గారు రావడం బాగా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. లోకేష్ గారిది చేనేత మీద మాత్రం బాగా శ్రద్ధ పట్టాడు, చాలా బాగా చూసుకుంటున్నాడు. అట్లా ముందు ఇళ్ల స్థలాలు వాటికి సంబంధించి చేనేత కార్మికులకు ఎవరైతే ఇల్లు లేవో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఒక గూడు కల్పించాలనే సంకల్పంతో ఉన్నారని అంటున్నారు. అవునండి. ఆయన పనితీరు ఎలా ఉంది సార్? ఆయన ఓడిపోయినప్పుడు కానీ లేదా ఇప్పుడు గెలిచిన తర్వాత? ఓడిపోయినా కూడా బ్రహ్మాండంగా చూశాడు. నియోజకవర్గం వదలకుండా ఇక్కడే ఉన్నాడు. గెలిచిన తర్వాత ఇంకా బాగా ఉంది. ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నారు ఆయన. ఉన్నాడు. విద్యాశాఖ, ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఇంకా మీ బాగా డెవలప్ అయ్యిద్ది, చేస్తాడు కూడా. గతంలో వైసీపీ ఉన్నప్పుడు ఏదో నేతనాస్తం అని కొంతమందికి మాత్రమే ఆ పథకం అమలైంది తప్ప అందరికి రాలేదండి. అసలు అప్పటికి ఇప్పటికి ఏంటి సార్ తేడా? అప్పటికి అంటే ఇప్పుడే బాగుందండి. అప్పుడు కరెంటు బిల్లులు ఏమన్నా మీకు మినహాయింపులు ఏమైనా ఇచ్చారా? లేదు. లేదు. వైసీపీ ప్రభుత్వంలో అసలు ఏం లేదు. ఇప్పుడే మనకి అవకాశాలు కొద్దిగా బాగా. లోకేష్ గారి పనితీరు బాగానే ఉంది, బ్రహ్మాండంగా ఉంది. దాదాపుగా చేనేత కార్మికుల గురించి లోకేష్ గారు ఆయన గెలవక ముందు కూడా 2019 నుంచి 24 వరకు మీ నియోజకవర్గాల్లో తిరిగినప్పుడు కానీ, మీ కష్టాలు ఆయన ప్రత్యక్షంగా చూసినప్పుడు కానీ, ఇలా గుంటల్లోకి నీళ్లు వచ్చేసి మీరు పడ్డ ఇబ్బందులప్పుడు కానీ ఆయన హామీ ఇచ్చారు 200 యూనిట్ల వరకు నేను ఉచితం చేస్తానమ్మా, అలాగే చేనేతను అభివృద్ధి చేసే బాధ్యత నాదని చెప్పి ఆయన తీసుకున్న దగ్గర నుంచి దేశవ్యాప్తంగా ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ చేనేతని ప్రమోట్ చేస్తున్నారు. అందరికీ చీరలని లేకపోతే శాల్వాలని ఇవన్నీ కూడా. ఎలా ఉందమ్మా ఆయన పనితీరు? ఎలా ఉందండి? బాగానే ఉందండి. ఇప్పుడు వచ్చాక కొద్దిగా
నీళ్ళు వచ్చినప్పుడు చూశారు, అందరూ వచ్చి చూశారు, టాంగాల్లో డబ్బులు వేశారు, కొద్దిగా అయ్యో చేశారు, బాగానే ఉంది. కొత్త మాకు ఇళ్ల స్థలాలు కూడా వస్తే కొద్దిగా అదే దానికోసం ఎదురు చూస్తున్నాం ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి. అప్పుడు వచ్చారు ఇదిగో అని తిప్పారు, బాగా రాలేదు. కొద్దిగా ఈయన వస్తే బాగుంటుందని అది దానికోసం ఎదురు చూస్తున్నాం. ఆర్కే గారిని 2 సార్లు గెలిపించుకున్నారమ్మా. గతంలో ఆర్కే గారిని 2 సార్లు గెలిపించిన అసలు చేనేతకు సంబంధించి ఆయన అసలు ఏం మాట్లాడాలి, అసలు రాలని కూడా రాలేదు ఆయన. అసలు వైసీపీ ప్రభుత్వం అసలు ఏమైనా జరిగిందమ్మా? ఏం లేదండి, అసలు అవి కూడా తగ్గల, అవి పెరిగినాయి కానీ తగ్గల. ఏదో నేతన్న హస్తం అని కొంతమందికి అవి వేసారు కానీ దానివల్ల ప్రయోజనం ఇవన్నీ పెంచేశారు కండి, ఇవన్నీ పెంచేశారుగా. కరెంటు బిల్లులు పెంచారు, వస్తువులు పెంచారు, నూనె ప్యాకెట్లు ఎంత అండి, అంత బాగా పెంచారు. ఇప్పుడు కొద్దిగా మరి తగ్గితే బాగుండు. ఇంకా లోకేష్ గారు ఈ 200 యూనిట్లు ఉచితం చేయడం ద్వారా దాదాపు 1000 రూపాయల వరకు కరెంట్ తగ్గిద్దా? మాకైతే మామూలుగా రావట్లేదండి. ముందల స్థలాల గురించి మాకు పోరాటం. ఇది ఈ ఊరు మొత్తం బాగింది కాబట్టి దాని గురించి మాకు ఇల్లు లేదు, ముందల ఇల్లు లేదు వల్ల ఎన్నిసార్లు తిరిగాము. ఇది 2500 వస్తుందండి. 5 చీరలు వేస్తే అది వారం వల్ల నెయ్యాలి. కష్టమే కష్టం, మరి లెక్కల కష్టం మీద ఇవన్నీ నడుపుకుంటా రావాలి. కొద్ది వస్తువులు కానీ తగ్గిస్తే చూసారు గమనించారు కానీ అది దానివల్ల ఇక కొద్దిగా కరెంట్ ఇవన్నీ కొద్దిగా తగ్గించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అది బాగానే ఉందండి. లోకేష్ గారు మీకు నియోజకవర్గ ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు. ఎస్పెషల్లీ మీ మంగళగిరిలో మీ చేనేత కార్మికులకు సంబంధించి ఆయన ఎలాంటి శ్రద్ధ చూస్తున్నారు? బాగా చేస్తున్నాడండి. ఏదైనా మొగ్గాలకు డబ్బులు వేసాడు. మొన్న మంత్రిగా కాకుండా కూడా గెలవక ముందే 25,000 వచ్చినాయి. ఇప్పుడైనా మాకు బాగానే జరిగిద్ది అనుకుంటున్నాం మేము. పడ్డాం. మాకు ఆదరించిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఈ అబ్బాయి చేస్తాడనే నమ్మకంతో వేసాం మేము ఓట్లు. అది సో గెలిచిన తర్వాత కూడా అమ్మా ఆయన చెప్పినట్టుగా ఈ రోజు 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు జరుగుతున్నాయి. కనీసం 1000 రూపాయలు మీరు పని చేసుకోగలిగితే 1000 రూపాయల వరకు ఆదా అయినట్టే కదా. అవును అవును. ఎట్లుందమ్మా ఆయన పనితీరు ఎలా ఉందంటారు? బానే ఉంది. అటు వరకు రోడ్లు వేసారు, మాకు కూడా వేస్తాం అన్నారు. వేస్తారేమో అన్ని బాగానే ఉన్నాయి. అవునండి, అన్ని చేశాడు. ఇప్పుడు కూడా బాగానే చేస్తాడని మేము నమ్ముతున్నాం. బాగా రావాలని. మళ్ళీ మేము 30-35 ఏళ్ళ నుంచి నేస్తున్నాం అండి ఇద్దరం. అమ్మ లోకేష్ గారు మీ చేనేత కార్మికులకు సంబంధించి చాలా అంటే అప్పుడు ఏ హామీలు అయితే ఇచ్చాడో అవన్నీ నిలబెట్టుకుంటూ వస్తున్నారు. ఈరోజు 200 యూనిట్ల కరెంటు బిల్లు ఉచితం చేశారు. ఆయన ఓడిపోయినా కూడా మీ మధ్య ఉన్నాడు. అప్పట్లో ఆయన పనితీరు ఎలా ఉందమ్మా? ఆయన పనితీరు మాకు బాగా నచ్చిందండి. ఏదైనా సరే ఆయన సాయం చేసినవన్నీ మాకు ఉపయోగపడ్డాయండి. ఎప్పుడైనా సరే ఈయన గారే ఉండాలండి. మాకు చాలా సాయం పడ్డాడు. చేనేతలకి మమ్మల్ని ఆదుకుంటున్నారండి. గుంటలోకి నీళ్ళు వచ్చినా కానీ మమ్మల్ని చాలా ఆదుకున్నారండి. రోడ్లో అప్పుడు ఎమ్మెల్యేగా గెలవకపోయినా సరే మమ్మల్ని ఆదుకున్నారండి. మాకు చాలా ఉపయోగం అండి. ఆయన మళ్ళా ఎప్పుడైనా సరే ఆయన ఉండాలని మేము కోరుకుంటున్నాం. మీ చేనేత వస్త్రాలు తీసుకెళ్లి పెద్ద వాళ్ళకి ఇచ్చి మాది నియోజకవర్గం మా మంగళగిరి అండి, మా మంగళగిరిలో ఇంతమంది పేదవాళ్ళు ఉన్నారు, ఇంతమంది చేనేత కార్మికులు ఉన్నారు, వాళ్ళ కష్టాలు పడుతున్నారు అని చెప్పి మీ గురించి ఎస్పెషల్లీ ఆయన చెప్పడం కానీ మీ గురించి ఆయన ప్రచారం చేయడం కానీ ఎలా ఉండము? మా గురించి బాగానే చేస్తున్నారండి. పైన వాళ్ళకి అందరికి తెలియపరుస్తున్నారండి లోకేష్ గారు. వీళ్ళకి పేదవాళ్ళకి వీళ్ళకి ఇంత కష్టం ఉంది, మనం గమనించి వాళ్ళకి సాయం చేయాలి. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. తగ్గినట్టే కదా సార్. అవును. లేదండి, ఈయన గారు వచ్చాకే మాకు బాగుందండి. కరెంటుకైనా సరే మాకు దేనికైనా సరే బాగుంది సార్. 30 సంవత్సరాలు, ఇంకా ఎక్కువే కానీ నాకు 30 సంవత్సరాలు అనుకో. అసలు మేము ఇల్లు ఎయ్యకి తలికి ఇక్కడ ఒక ఇల్లు కూడా లేదు సార్. ఒక్క ఇల్లే మేము ఉంది. 40 సంవత్సరాలు ఈ చెరువు పడ్డప్పటి నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను. మా రెక్కల కష్టమే, మా రూపాయి. ఏదైనా కొంచెం మా ఆయన గారు ఎదురుగా బాగపోయినా కానీ నేనే ఎట్టగొట్ట బాగుపడి పిల్లల్ని సాదుకున్నా సార్. మాకు చాలా చేశారండి. లోకేష్ గారు మాకు ఇంకా ఉండాలి. ఎప్పుడైనా మాకు సాయం పడతారు. ఆయన గారు మా కష్టాలను తెలుసుకొని మాకు చాలా అభివృద్ధి చేశారండి. ధన్యవాదాలు. మంచి స్థాయిలోకి రావాలి ఆయన గారు. మమ్మల్ని కూడా పట్టించుకొని అన్నీ బాగా చేయాలండి. ఇదే నేను కోరుకునేది.